కథ పేరు దానం యొక్క విలువ. ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో రఘురాం అనే ధనవంతుడు ఉండేవాడు. అతను చాలా పొదుపుగా జీవించేవాడు. ఎంత సంపద ఉన్నా ఎవరికి ఏమి దానం చేయడం ఆయనకు అలవాటు లేదు. నా కష్టపడి సంపాదించిన డబ్బును ఎందుకు వృధా చేయాలి అన్నదే ఆయన మంత్రం. ఒకరోజు ఆ గ్రామంలో ఓ పెద్ద సందడి. పక్క గ్రామానికి చెందిన ఓ మహాత్ముడు అక్కడకు వచ్చాడు. ఆయన ఆత్మజ్ఞానం, సేవాతత్వం గురించి ప్రజలకు ఉపదేశాలు ఇవ్వసాగాడు. రఘురాం కూడా ఆసక్తితో వెళ్లి విన్నాడు. ఉపదేశం తర్వాత మహాత్ముడు అన్నాడు, ఇహలోక సంపద మనదై ఉండదు. మనం మిగతా వారితో పంచుకున్నదే నిజమైన సంపద. దానం చేసే మనసే మన గొప్పదనం. రఘురాం ఆ మాటలు వినగానే నవ్వాడు. ఈ మహాత్ముడు కూడా డబ్బు అడగాలనే ఇలా బోధలు చెప్పాడు అని అనుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఆ రాత్రి రఘురాం ఒక అనోఖమైన కలలో పడ్డాడు. తాను చనిపోయి యమలోకానికి వెళ్తున్నట్టు అనిపించింది. అక్కడ యమధర్మరాజు సమక్షంలో 2 తూకాలు ఉండేవి. ఒకటిలో రఘురాం చేసిన పుణ్యాలు, మరొకటిలో పాపాలు. పుణ్యాల తూకా ఖాళీగా ఉంది. పాపాల తూకా బరువెక్కిపోయింది. రఘురాం భయంతో కేకలు వేస్తూ అడిగాడు, ప్రభూ, నేను ఎవరికీ నష్టం చేయలేదు. పాపాలు ఎందుకు? యమధర్ముడు సమాధానమిచ్చాడు, నీ దగ్గర ఉన్నదాన్ని అవసరమున్నవారితో పంచుకోలేదు. దానం చేయడం వల్ల వచ్చే పుణ్యాలు నీవు కోల్పోయావు. ఇది కూడా పాపమే అని చెప్పగానే రఘురాం అరచేతులతో వేడుకున్నాడు, ఓ ప్రభూ, ఒక అవకాశాన్ని ఇవ్వండి. నేను తప్పులు సరిదిద్దుకుంటాను. ఇంతలో అతను కల నుండి లేచాడు. చెమటలు పట్టి ఊపిరి పీల్చుకుంటూ కూర్చున్నాడు. ఆ రోజు నుంచే రఘురాం మారిపోయాడు. గ్రామంలో ఉన్న పేదలకు అన్నదానం చేయడం ప్రారంభించాడు. స్కూల్కు పుస్తకాలు, వృద్ధులకు మందులు, దుర్భరంగా జీవిస్తున్న కుటుంబాలకు సాయం చేయడం మొదలుపెట్టాడు. అతని మార్పును చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. అందరూ ఆయనను గౌరవించడం ప్రారంభించారు. అంతలోనే రఘురాం నిజంగా ఓ ధనవంతుడు అయ్యాడు, మనసుతో.